హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అప్డేట్తో వచ్చేసాను అనమాట. ఇది ఆపర్చునిటీ కాదు, ఇది ఒక ఇంటర్న్షిప్ అనమాట. సో గైస్, ఈ ఇంటర్న్షిప్ ఏ కంపెనీ నుంచి అంటే యూనిక్ కోడ్ అనమాట. సో చూస్తున్నారు కదా, యూనిక్ కోడ్ అనే కంపెనీ వింటర్ ఇంటర్న్షిప్ ఛాలెంజ్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెష్గా 2025లో ఇంటర్న్షిప్ ఛాలెంజ్ అనేది కండక్ట్ చేస్తుంది యూనిక్ కోడ్ అనే కంపెనీ. సో ఈ కంపెనీ ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్. అసలు ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోబోయే ముందు, సో బేసికల్గా యూనిక్ కోడ్ ఈస్ ఎ కంపెనీ దట్ ప్రొవైడ్స్ క్యూఆర్ కోడ్స్ అండ్ డిజిటల్ బిజినెస్ కార్డ్స్ అండ్ క్యూఆర్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఫర్ బిజినెస్. సో అర్థమైంది కదా, ఏంటి అంటే మనం ఇప్పుడు ఫోన్పే ఉంది, దానిపైన మనకి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారనమాట, స్కాన్ చేసి పేమెంట్ చేయండి అని. సో అలాంటి పేమెంట్స్ రిలేటెడ్, అలాంటి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ క్యూఆర్స్ని ఏదైతే జనరేట్ చేస్తో అదే యూనిక్ కోడ్ అనే కంపెనీ అనమాట. సో ఇది మెయిన్గా క్యూఆర్ కోడ్ జనరేషన్, క్యూఆర్ బాక్సెస్, ఆ పేమెంట్ బాక్సెస్ సప్లై చేయడం, ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆపర్చునిటీలు అయితే చూద్దాం ఏముందో. సో గైస్, ఆపర్చునిటీకి వచ్చేస్తే ఇది ఒక ఇంటర్న్షిప్ ఛాలెంజ్ అనమాట. ఇది ఆన్లైన్లో జరుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళి రాయాల్సిన పని లేదు. సో మీ ల్యాప్టాప్ ఉంటే మీ ల్యాప్టాప్లో మీరు ఈ ఛాలెంజ్ని అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఛాలెంజ్ని అటెంప్ట్ చేస్తే దీనికి వచ్చే పెక్స్ కూడా చాలా ఉన్నాయి గైస్. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం, చూడండి. సో హోస్టెడ్ బై యూనికోడ్ ఇండియా. సో యూనికోడ్ ఇండియా వాళ్ళు ఈ ఛాలెంజ్ని కండక్ట్ చేస్తున్నారనమాట. సో గైస్, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంటెక్ అనమాట. సో ఈ స్ట్రీమ్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, లేకపోతే ఈ స్ట్రీమ్స్లో ఎవరైతే లైక్ 2025లో గ్రాడ్యుయేట్స్ అవుతారో ఆ స్టూడెంట్స్ అందరు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఈ ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు, 2024 అండ్ 2025 అని చెప్పేసి. సో ఈ బ్యాచెస్, ఈ స్ట్రీమ్స్ ఉన్న బ్యాచెస్ ఎలిజిబుల్ అనమాట దీనికి. అండ్ మనకి స్కోర్ చూసుకుంటే చాలా తక్కువ ఇచ్చారనమాట. మినిమం పాస్ మార్క్స్ 6.5 ప్లస్ జీపీఏ ఉండాలంటున్నారు. సో 6.5 అబోవ్ ఎంత ఉన్నా కానీ దీనికి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చారు. ద కట్ ఆఫ్ స్కోర్ టు బి యాక్సెప్టెడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ ఈజ్ 65. ఓన్లీ ద టాప్ 2000 candidates will be accepted for the further rounds depending on the test scores and time taken to solve the question. సో చూసారు కదా, 65 అబోవ్ ఉన్న వాళ్ళని దే విల్ కన్సిడర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ రౌండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు అప్లికేషన్ వేస్తారు కదా, దాని తర్వాత జరిగే రౌండ్స్కి టాప్ 2000 క్యాండిడేట్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ మీకు ఇక్కడ హైరింగ్ ఎలా జరుగుతుంది అంటే, మీరు సాల్వ్ చేసే కుదరదు అనమాట. మీరు సాల్వ్ చేసే టైం కూడా, దాని స్పీడ్ కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఎంత టైం తీసుకున్నారు పలానా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఛాలెంజ్ ఫార్మాట్ చూసుకుంటే 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అనమాట. సో డిఎస్ఏ మీద ఎవరికైతే గ్రిప్ ఉందో దాంట్లో 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అండ్ 15 ఎంసీక్యూస్ ఉంటాయి అనమాట. సో 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో మొత్తం 17 క్వశ్చన్స్ గైస్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్. సో ప్రోగ్రామింగ్ రౌండ్ ఫస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఇస్తారనమాట. అది నెక్స్ట్ రౌండ్ పోతుందంట. సో ఈ ఛాలెంజ్ మొత్తం డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 30 minutes, 2.5 hours అనమాట. అండ్ దాని కింద చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇచ్చారు. ఫస్ట్ ఎలా అంటే ప్రొఫైల్ రివ్యూ చేస్తారనమాట, అంటే మీ రెజ్యూమ్ని రివ్యూ చేస్తారు. ఆ తర్వాత హెచ్ఆర్ డిస్కషన్లో మీరు పాల్గొంటారనమాట. సో హెచ్ఆర్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తారు, అది ఒక 30 minutes అరౌండ్ జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే టెక్నికల్ డిస్కషన్ కూడా ఉందన్నమాట. సో హెచ్ఆర్ డిస్కషన్ క్లియర్ చేసిన తర్వాత టెక్నికల్ డిస్కషన్ 45 minutes ఉంటుందని చెప్తున్నారు. అండ్ టెక్ స్టాక్ చూసుకుంటే మీకు ఏమేమి స్కిల్స్ వచ్చి ఉండాలి అని చెప్తున్నారు అంటే, ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఆర్ సిఎస్ఎస్ ఆర్ జేఎస్ ఆర్ జేక్వరీ, బూస్ట్ స్టాంప్, నోట్ జేఎస్ అండ్ రెస్ట్ ఏపీఎస్. సో వీటిలో ఏది వచ్చినా కానీ మీకు ఫ్రంట్ ఎండ్లో ఒకటి వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ బ్యాక్ ఎండ్ చూసుకుంటే పైథాన్, డియాన్జో అండ్ రెస్ట్ ఏపీఎస్. సో వీటిల్లో మీకు ఒకటి వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ డేటాబేస్ కూడా చూసుకుంటే నో ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ తెలిసి ఉండాలని చెప్తున్నారు. సో ఈ మూడిట్లో ఒక్కోటి మీకు వచ్చినా కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు. సో మీకు వీటిలో బ్రీఫ్ ఐడియా అయితే ఉండాలని చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే అబౌట్ ద కంపెనీ, నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఒక క్యూఆర్స్ వీటి మీద వర్క్ చేసే కంపెనీ అని చెప్పేసి. సో ఇంకా చూసుకుంటే మీకు ఈ ఛాలెంజ్ మీరు కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే దీని నుంచి మీకు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్లో మీకు చూసుకుంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, డెవలప్ ప్రోడక్ట్ ఫీచర్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ ఆన్ క్యూఆర్ కోడ్స్, బిజినెస్ కార్డ్స్ అండ్ ఫార్మ్స్, ప్రోడక్ట్ లైన్స్ అనమాట. సో ఏంటంటే మీరు క్యూఆర్ కోడ్స్ డెవలప్మెంట్ మీద, వాటి ఎన్హాన్స్మెంట్స్ మీద
వర్క్ చేయాల్సొస్తదనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే ఇక్కడ వర్క్ క్లోజ్లీ విత్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డిజైన్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్సైట్స్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ ఇటరేట్ ఆన్ ప్రొడక్ట్ ఫీచర్స్. సో మనం కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఇంకా ఎలా బాగా డిజైన్ చేస్తే వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఈజీగా యూస్ చేసుకోగలరు అనే ఫీడ్బ్యాక్స్ మనం కస్టమర్స్ నుంచి తీసుకొని వాటిని కన్సిడర్ చేసి మనం ప్రొడక్ట్ ఫీచర్స్ అనేది వాటికి అనుగుణంగా మనం మార్చాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో మీ రోల్ అయితే అది. అండ్ డెవలప్ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్, like JavaScript front-end SDKs and services that seamlessly with a unique backend, like Unicode backend అని చెప్తున్నారు. సో ఏంటి అంటే మీరు లైక్ ఇందాక పైన ఇచ్చారు కదా ఫ్రంట్ ఎండ్ అండ్ జావా స్క్రిప్ట్, సో వీటి మీద మీకు ఐడియా అయితే ఉండాలి, ఎందుకంటే వాటి మీద సర్వీసెస్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో అండ్ ఇంకా చూసుకుంటే రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే కనుక షుడ్ బి గుడ్ ఇన్ అల్గోరిథమ్స్ అండ్ కోడింగ్ అని చెప్తున్నారు. సో అల్గోరిథమ్స్ ఇందాక డిఎస్సి అసలు వీళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తుంది డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ మీద, అండ్ ఆల్సో కోడింగ్, వీటి మీద మీకు లైక్ రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్తున్నారు. అంటే వీటి మీద మీకు మంచి ఐడియా అయితే ఉండాలి అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ క్విక్గా ఏదైనా గ్రాస్ప్ చేసుకునే విధంగా ఉండాలని చెప్తున్నారు. సో ఇది గైస్ ఈ ఆపర్చునిటీ గురించి. సో గైస్ దీనికి మీరు అప్లై చేయాలి అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అక్కడ ఈ రిజిస్టర్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు గూగుల్తో కానీ మెయిల్తో కానీ సైన్అప్ అవ్వండి. సో సైన్అప్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ లైక్ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారనమాట. ఆ బేసిక్ డీటెయిల్స్ని మీరు ఇచ్చేసి ఫిల్ చేసేయండి అప్లికేషన్ని. అండ్ మీకు ఇక్కడ డెడ్ లైన్స్ కూడా ఇచ్చేసారనమాట. ఎట్లా అంటే లైక్ Jan 17th 2025 6 అంటే మార్నింగ్ 6 నుంచి, అండ్ ఆల్సో Jan 19th 2025 11:59 అంటే ఆఫ్టర్నూన్ 11:59 వరకు ఇది లైక్ ఈ ఛాలెంజ్ ఉండబోతుంది అనమాట. సో ఈ లోపు మీరు రిజిస్టర్ చేసుకొని రెడీగా ఉండండి. సో డేట్ అయితే మిస్ చేసుకోకండి, మీ క్యాలెండర్లో యాడ్ చేసుకోండి ఒక రిమైండర్గా. సో Jan 17th టు Jan 19th జరుగుతుంది అనమాట, జస్ట్ 2 days గైస్. సో ఈ డేట్స్ అయితే మీరు మిస్ చేసుకోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ, బై బై.